వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. భువన కాలేజ్‌లో హడావిడి చేస్తూ ఉంటుంది. నేను కాలేజ్ ఫీ పే చేద్దామని చెప్పి డబ్బులు తీసుకొచ్చాను. 50,000 క్యాష్, ఇంకొక 5,000 ఇంకొక క్యాష్, మొత్తం 55,000 నా బ్యాగ్‌లో పెట్టుకున్నాను. కనిపించడం లేదు అని చెప్పి హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక అక్షిత కూడా డబ్బులు ఎలా పోయాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల అందరూ ఇక కాలేజ్ ఫ్రెండ్స్ అంతా కూడా గుమికూడతారు. ఇక అక్కడ సుమలత, ఇటు చరణ్ అందరూ ఉంటారనమాట. ఇక అప్పుడే పల్లవి కూడా వస్తుంది. అసలు మన కాలేజ్‌లో డబ్బులు దొంగతనం జరగడం ఏంటి? ఇలా ఎప్పుడు జరగలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అసలు ఎవరు చేసుంటారు అని చెప్పి అంటూ ఉంటే, అవును ఆంటీ, మన కాలేజ్‌లో ఎప్పుడు జరగలేదు దొంగతనం. కానీ ఇప్పుడు జరిగింది కదా! నా డబ్బులు మిస్ అయిపోయాయి ఆంటీ. కాలేజ్ ఫీ కడదామని తీసుకొచ్చాను ఆంటీ. 55,000 నాకు డబ్బులు పోయాయి ఆంటీ అనగానే, మరి ఎవరు తీసుంటారు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇదిగో ఈ పల్లవియే తీసుంటుంది. నాకు పల్లవి మీద అనుమానంగా ఉంది అని చెప్పి ఆ భువన అంటూ ఉంటే, నేనా? నేను తీయడం ఏంటి అని చెప్పి పల్లవి షాకింగ్‌గా అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వే ఇందాక 2, 3 సార్లు నా బ్యాగ్ వైపు అదో రకంగా చూడడం నేను గమనించాను. నువ్వే తీసుంటావు. కావాలంటే నీ బ్యాగ్ చెక్ చేస్తే తెలిసిపోతుంది. నా డబ్బులు నీ దగ్గరే ఉండుంటాయి అని చెప్పి అంటూ ఉంటుంది భువన. అప్పుడు పల్లవి, నేను ఈ డబ్బులు దొంగతనం చేయడం ఏంటి? కావాలంటే నా బ్యాగ్ చెక్ చేసుకో అని చెప్పి అనేస్తుందనమాట పల్లవి. పల్లవి అలా అన్నాక, అవును, నా శాలరీ డబ్బులు నా దగ్గరే ఉన్నాయి కదా! ఈ అమ్మాయి చెప్పడం కూడా 55,000 అంటుంది. నా దగ్గర కూడా అంతే ఉన్నాయి. ఇప్పుడు నేను నిజం చెప్పినా, ఇవి నా డబ్బులని చెప్పినా ఎవరు నమ్మరు కదా! ఈ భువన దగ్గర నేను కొట్టేశాననే అనుకుంటారుగా అని చెప్పి పల్లవి షాకింగ్‌గా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటే, ఏంటి ఇటివ్వు, బ్యాగ్ నేను చెక్ చేస్తాను అని చెప్పి పక్కనే ఉన్న చరణ్ పల్లవి బ్యాగ్ లాక్కొని బ్యాగ్ చెక్ చేయగానే అందులోంచి డబ్బులు కనిపిస్తాయన్నమాట. ఇదిగో ఇవే నా డబ్బులు. నా డబ్బులు ఇది పల్లవి దొంగతనం చేసిందని చెప్పానా? ఈ పల్లవే తీసింది. ఇవి నా డబ్బులే అని చెప్పి భువన అంటూ ఉంటే, లేదు లేదు, ఇవి నా డబ్బులు. నేను నీ డబ్బులా? ఇంత డబ్బులు నీకెక్కడివి? నీ డబ్బులెలా అని చెప్పి సుమలత అడుగుతుంది. అప్పుడు పల్లవి, ఇవి నా డబ్బులే అత్తయ్య గారు, ఫీజు కడదామని తెచ్చుకున్నాను అని చెప్పి అంటుంది పల్లవి. ఏంటమ్మా, ఇంత డబ్బులు నీవా? ఈ డబ్బులు నీకెక్కడవమ్మా? ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? ఎవరిచ్చారు అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటుంది. మరి పల్లవి, నేను జాబ్ చేస్తున్నాను, జాబ్ నుంచి వచ్చిన శాలరీ డబ్బులు అని చెప్పి నోరు విప్పి చెప్తుందా, లేదంటే ఎలా ఇరుక్కుంటుంది, ఎవరిచ్చి కాపాడతారు ఏంటి అనేది చూద్దాము కమింగ్ ఎపిసోడ్లో. ప్రోమోలో ఇంతే అండి చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.